అంటే సీతాపైనం సినిమా చూసిన తర్వాత ఇంత మంచి యాక్ట్రెస్ ఐశ్వర్య గారు అనిపించింది నాకు. ఎందుకంటే దట్ క్యారెక్టర్ ఈజ్ నాట్ సో ఈజీ. ఏదో లవర్ గర్ల్, లవర్ బాయ్, బాయ్ మీట్స్ ది గర్ల్ కైండ్ ఆఫ్ స్టోరీ కాదు అది. చాలా సైకలాజికల్ ఆస్పెక్ట్ దాంట్లో ఉంది. అండ్ డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్, ఫాదర్ మీద ఇష్టం, లైఫ్, ఫ్యామిలీ, సో మచ్. అసలు అలాంటి క్యారెక్టర్ మీరు మెంటల్గా ఒక యాక్ట్రెస్గా ఎలా డీల్ చేశారండి అసలు? వాట్ ఈస్ యువర్ హోంవర్క్ ఫర్ దట్? మై హోంవర్క్ అంటే ఫస్ట్ నేను చాలా వింటాను, అండ్ ఇంట్లోనే మన డైరెక్టర్ గారు ఉన్నారు కాబట్టి ఐ హర్డ్ ద స్క్రిప్ట్ చాలా సార్లు చెప్పారు నాకు. సో ఐ హ్యాడ్ టు గెట్ ఇన్ టు ద రోల్. తర్వాత మీకు తెలుసు ఇప్పుడు మూవీ రిలీజ్ అయింది అండ్ మీరు చెప్పినట్టు ఒక సైకలాజికల్ ఆస్పెక్ట్ ఉంది ఈ ఫిలింలో. సో ఐ యాక్చువల్లీ స్పోక్ టు అ కౌన్సిలర్. ఎస్, ఐ స్పోక్ టు అ కౌన్సిలర్ అండ్ ఐ సెడ్ ఇలాంటి ఒక ఒక థిన్ థ్రెడ్ చెప్పాను. వాట్ కెన్ ఐ డూ? దట్ వాస్ మై హోంవర్క్. షుడ్ ఐ బిహేవ్ ఎనీ డిఫరెంట్లీ, లేకపోతే ఏ ఫీలింగ్స్ ఉంటాయి? సో అవన్నీ కనుక్కుని తర్వాత ఐ జస్ట్ ఫీల్ ఇట్ వెన్ ఐమ్ యాక్టింగ్. ఐ జస్ట్ ఫీల్ వాట్ ఐఎమ్ డూయింగ్. సో దిస్ వాజ్ మై ప్రాసెస్ ఈ ఫిల్మ్ కి. ఓకే, అంటే అంత డీప్ గా మీరు అర్థం చేసుకున్నారు. వాంటెడ్ టు సైకాలజిస్ట్ ని అప్రోచ్ అయ్యి. రియల్లీ అప్రిషియేట్. అంటే ఫస్ట్ ఫాదర్ ఈ కథ చెప్పినప్పుడు ఏదో 4-5 కథలు అనుకున్నారు ఆయన. 13 ఏళ్ళు బట్టి ఈ కథ ఆయన మైండ్ లో ఉంది. ఫస్ట్ విన్నగానే అసలు మీ రియాక్షన్ ఏంటండి? ఫస్ట్ నాకు భయం అయింది, బికాజ్ ఒక థిన్ థ్రెడ్ లాగా ఉండింది. 13 years ముందు ఇట్ వాస్ జస్ట్ గర్ల్ వచ్చి థ్యాంక్స్ చెప్పడానికి వెళ్తుంది, కృతజ్ఞత గురించి, ఒక థిన్ థ్రెడ్. సో అప్పుడు నాకు ఐ వాజ్ లైక్ ఇంట్రడ్యూస్ చేస్తే ఐ డెంట్ వాంటెడ్ టు బీ ఫీమేల్ సెంట్రిక్ ఆ టైంలో, బికాజ్ ఐ వాజ్ నాట్ కాన్ఫిడెంట్ బేసిక్లీ. తర్వాత డెవలప్ చేసిన తర్వాత ఇట్ వాజ్ లైక్ సో మెనీ డిఫరెంట్ ఆస్పెక్ట్స్, ఎన్ని పర్స్పెక్టివ్స్ ఉండింది. ఇట్ వాస్ నాట్ అ ఫీమేల్ సెంట్రిక్ మూవీ ఎనీమోర్. Yes. So it was more about life, different perspectives like I said, and oka manchi message undi film lo which nobody has touched ippadu varaku. Thanks cheppali andariki. Kritagnata gurinchi. Kritagnata. And at the same time ippudu current people elagunnaru mana Gen Z ani cheptaru kada, in terms of psychology, understanding anxiety, stresses, different issues. Yes. Andariki untundi in a small level or a big level. So I felt e film talks about women also, okay, respect for women and underlying factors. It doesn't scream feminism ee film lo. Yes. But meer notice chesi observe cheste chaala points undi film lo which is very women supporting and for women empowerment ani cheppochu. So I was very happy. I was so proud that ma nanagaru vachi ila rasaru ani. I was very proud of him. గర్వంగా చెప్పింది నా నాన్న యాక్షన్ కింగ్ అర్జున్ గారికి చాలా చాలా థ్యాంక్స్. ఈరోజు నా పుట్టినరోజు అండ్ నేను ఇంత పెద్ద గిఫ్ట్ ఇస్తారు అని నేను ఎప్పుడూ ఊహించలేదు. మేఘాల పల్లకి తెప్పిస్తా, లోకాన్ని కొత్తగా చూపిస్తా, చల్లని హాయినందిస్తా. మీరు ఎప్పుడే అసలు మీ నాన్నగారిని డైరెక్టర్ గా చూడగలిగారండి? అంటే కుడ్ యూ రియల్లీ what do you call perceive him, see him as a director? Yes. డైరెక్టర్ గా అతను మీకు బాగా నచ్చిన, బికాస్ యూఆర్ ఎక్స్పోజ్డ్ టు మెనీ ఫిల్మ్స్, హిందీ, తెలుగు, మలయాళం, తమిళ్, తెలుగు, ఇన్ని. అసలు ఆయనలో మీకు ఒక డైరెక్టర్ క్వాలిటీ మా నాన్నలో ఉంది. ఎంత ఫాదర్ అయినా యూ ఆల్సో హ్యావ్ ఎ మైండ్ కదా. నేను చిన్నప్పటి నుంచి సేవగన్ చూసాను. నా ఫస్ట్ ఫిల్మ్ వచ్చి సేవగన్. దాంట్లో మా నాన్నగారు డైరెక్టర్. సో మైండ్ లో ఎచ్ అయిపోయింది హీరో డైరెక్టర్ ఆల్ ఇన్ ఆల్ అని. బట్ ఇప్పుడు మీరు చెప్పినట్టు ఒక వెన్ యూ గెట్ యువర్ ఓన్ మైండ్, వెన్ యూ సీ చాలా ష్యూర్ గా ఉంటారు ఎప్పుడు. దిస్ ఇస్ మై స్టోరీ, ఐఎమ్ ష్యూర్, ఐ నో వాట్ దిస్ ఇస్ అని. అండ్ ద వే హీ టేక్స్ ఎక్స్ప్లెనేషన్ చేయడం, ఆర్టిస్ట్ ని ఎలా ట్రీట్ చేస్తారు సెట్ లో, అవన్నీ చూస్తే లైక్ ఐ ఫర్గెట్ దట్ హీస్ అన్ యాక్టర్ ఆల్సో. ఓకే, సో అలాగుండింది. డైరెక్టర్ గా మాత్రమే కనిపించారు. అవును, ఈ ఫిల్మ్ లో 100% జస్ట్ డైరెక్టర్. ఆఫ్ కోర్స్ నాన్నగారు కూడా ఉన్నారు ఫిల్మ్ లో. దట్ వాస్ ఎ డిఫరెంట్ యాంగిల్. బట్ నేను ఒక డైరెక్టర్ లాగా మాత్రం చూసాను. హీ వాజ్ వెరీ ఇన్వాల్వ్డ్ అండ్ ఎస్పెషలీ ఈ ప్రాజెక్ట్ మీద అంత ప్యాషన్, అంత ఇంటెన్షన్ ఉంటుంది కదా ఒక ప్రాజెక్ట్ కి. హీ వాజ్ వెరీ క్లియర్ అబౌట్ హిస్ ఇంటెన్షన్.
ఫ్యాంటాస్టిక్